ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో ఇలా ఉంది. పక్షిరాజు తన గూడి రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు తన పిల్లలకు ఎగరడం నేర్పించే సమయంలో తన గూడి రేపి పిల్లలు పడిపోయేలా చేస్తుంది. అప్పుడు దాని పిల్లలు ప్రాణం కాపాడుకోవాలని ఎగరడానికి ప్రయత్నం చేస్తాయి. అవి ఎగిరే సమయంలో వాటిని మళ్ళీ తన రెక్కల మీద ఎక్కించుకొని ఎత్తైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి మరలా క్రిందకు జారవిడుస్తుంది. అలా దాని పిల్లలకు ఎగరడం పోరాడటం నేర్పిస్తుంది. వాటికి ఎగరడం పోరాడటం నేర్పే సమయంలో కంఫర్ట్ జోన్ తీసేసి గలిబిలి వాతావరణం క్రియేట్ చేస్తుంది పక్షిరాజు. దేవుడు కూడా ఆయన యొక్క బిడ్డలకు పోరాడే గుణం, కష్టపడే గుణం, ఎగిరే గుణం నేర్పడానికి కొన్నిసార్లు కంఫర్ట్ జోన్ తీసేసి గలిబిలి క్రియేట్ చేస్తాడు. దాని అర్థం ఆయనకు నువ్వంటే ఇష్టం లేకో లేదా ఎడబాసినట్లో కాదు, కానీ మనం ఉన్నది యుద్ధ రంగంలో. సో ఈ యొక్క యుద్ధ రంగంలో విజయం సాధించాలంటే పిరికితనంగా భయపడుతూ ఉండకూడదు, పోరాడే తత్వం కలిగి ఉండాలి. అందుకే దేవుడు కంఫర్ట్ జోన్ కొన్నిసార్లు తీసేసి గలిబిలి క్రియేట్ చేసి దాని ద్వారా పోరాడే గుణం నేర్పిస్తాడు. కాబట్టి జీవితంలో పోరాటాలు ఎదురైతే దేవుడు నీకేమి నేర్పించాలనుకున్నాడో దాన్ని తెలుసుకోవడానికి నీ మనసు పెట్టాలి. అంతేగాని దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఎందుకో తెలుసా, ఆయన బలవంతుడు, ధైర్యవంతుడు. కాబట్టి ఆయన బిడ్డలు కూడాను బలవంతులుగా, ధైర్యవంతులుగా ఉండాలి. ఈ యొక్క యుద్ధ భూమిలో విజయం సాధించాలంటే పిరికితనంతో పోరేటటువంటి మనసు, ఆత్మ కలిగి ఉండకూడదు. పోరాడే తత్వం కలిగి ఉన్నటువంటి హృదయం దేవునికి కావాలి. కాబట్టి దేవుడు కొన్నిసార్లు గలిబిలి క్రియేట్ చేసి నువ్వేంటో, నీ బలమేంటో, నీ శక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో దేవుడు తెలియచేయడానికి కొన్నిసార్లు కొన్ని విషయాలలో గలిబిలి క్రియేట్ చేస్తాడు. సో అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైనప్పుడు దాని వెంక చూసి భయపడొద్దు. దేవునికి నీ యొక్క జీవితాన్ని అప్పగించు.